మహాగణాధిపతయే నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ స్వాగతం. గురుగ్రహం మార్పు అనేది మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. అయితే ఈ గురుగ్రహం మేషరాశిలో సంచారం అనేది జరుగుతోంది. అయితే ఇక్కడ మనకి ఈ ఫిబ్రవరి 3వ తేదీ నుండి ఏప్రిల్ 17వ తేదీ వరకు కూడా గురువు అశ్విని నక్షత్రం నుండి భరణీ నక్షత్రానికి ఆయన మార్పు చెందడం అనేది జరుగుతుంది. అంటే భరణీ నక్షత్రానికి అధిపతి వచ్చి శుక్రుడు. ఈ శుక్రుడి యొక్క నక్షత్రం మీద గురువు యొక్క సంచారం అనేది ఇక్కడ మనకి జరగబోతోంది ఫిబ్రవరి 3వ తేదీ నుండి ఏప్రిల్ మనకి 17వ తారీఖు వరకు. అయితే మరి ఇక్కడ కానీ మనం చూసుకున్నప్పుడు గురువు శుభగ్రహమే, అలాగే ఇక్కడ మనకు శుక్రుడు కూడా శుభగ్రహమే. రెండు మనకి గురుగ్రహాలకు సంబంధించినవి. అయితే గురువు మనకి ఇక్కడ గురువుని మనం గురుబలం ప్రతిదానికి కూడా గురుబలం చాలా అవసరం అని చెప్తాం. అలాగే ఇక్కడ శుక్రుడు కూడా మనకి బలంగా ఉంటే ఏవైతే మనకి కంఫర్ట్లు ఉంటాయో ఆ కంఫర్ట్ అంతా కూడా రావడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ ఒకళ్ళ దేవగురువు అయితే ఇంకొకళ్ళు రాక్షస గురువు. అయితే ఇక్కడ రెండు కూడా రాక్షస గురువైనా కూడా ఇక్కడ కూడా రెండు గ్రహాలు కూడా మనకి చాలా పవర్ఫుల్ అని చెప్పవచ్చు. కారణం మనకు చూడండి, ఈ గురు మౌఢ్యమి శుక్ర మౌఢ్యమి అని చెప్తాం. ఈ మౌఢ్యములు వచ్చినప్పుడు వివాహాది శుభ కార్యక్రమాలు ఏది చెయ్యం. అంటే మనకి ప్రత్యేకంగా ముహూర్తాలు పెట్టుకునే కార్యక్రమాలు కూడా ఏమి చేయరు. ఎందుకంటే మనం ఏ కార్యక్రమం మొదలుపెట్టినా కూడా ఆ కార్యక్రమానికి గురుబలము అలాగే శుక్రుడి యొక్క బలము రెండు కూడా చూసుకుంటాం. అంటే శుక్రుడు కూడా అనుకూలంగా ఉన్నాడా లేదా అని. ఎందుకంటే శుక్రుడు అనుకూలంగా కానీ ఉంటే వివాహ విషయాల్లో కానీ, సంతానం కానీ, సౌఖ్యం కానీ, ఆర్థికంగా కానీ, అలాగే ప్రతిదీ కూడా అంటే వివాహం అయిన తర్వాత భార్యాభర్తల మధ్య అన్యోన్యత, ఇలాంటివన్నిటికీ కూడా శుక్రుడు కారకుడుగా చెప్తాం. అలాగే వాహనాలు అంటే చూడండి, కొంతమందికి ఇప్పుడు గురువు ఉన్నాడు అనుకోండి, గురువు అనుకూలంగా ఉంటే మనకి విద్య వస్తుంది. అలాగే మనకి ఆస్తిపాస్తులు అంటే తల్లిదండ్రుల పైన పెద్దవారి నుండి వచ్చే ఆస్తిపాస్తులు కావచ్చు, ఇలాంటివన్నీ కూడా ఆధ్యాత్మికము, జ్ఞానము, ఇలాంటివన్నీ కూడా మనకు గురువు ఎలా ఇస్తాడో శుక్రుడు కూడా జీవితంలో సౌఖ్యాన్ని అనుభవించడానికంటే ఎంత కష్టతరమైన కష్టాల్లో ఉన్నా కూడా మనకి శుక్రుడు అనుగ్రహం కూడా ఉంటే అవి పెద్దగా ఇబ్బంది పెట్టవు. అంటే ఒక ఉదాహరణగా చెప్పుకోవాలంటే మనకి ఎంత మండుటెండలో వేసవకాలంలో వెళ్ళేవాడికి కూడా ఒకవేళ అయ్యో మనం ఈ కాసేపు నడుస్తున్నామే, ఈ 10 నిమిషాలు మనం కష్టపడుతున్నామే ఎండలో అనుకునేవాడికి అదే సమయానికి ఎవరో ఒక స్నేహితుడు ఒక బంధువు వచ్చి ఏసీ కారులో ఎక్కించుకుని వెళ్తాడు. అంటే అలా ఎక్కడో ఒక్కడ శరీరాన్ని కష్టపెట్టకుండా మనకి ఎవరో ఒక రూపంలో రావడం అనేది జరుగుతుంది శుక్రుడి యొక్క అనుగ్రహం ఉంటే. అయితే ఇక్కడ ఈ శుక్రుడు భరణీ నక్షత్రానికి అధిపతి కాబట్టి ఆ నక్షత్రం మీద ఈ యొక్క గురువు అనేది సంచారం అనేది జరుగుతోంది. కాబట్టి భరణీ నక్షత్రం మనకు చూసుకున్నప్పుడు 3 నక్షత్రాల యొక్క కలయికతో అంటే త్రికోణాకారంలో ఉండడం అనేది జరుగుతుంది. భరణీ నక్షత్రానికి నక్షత్ర అధిపతి మనం యముడిగా చెప్పడం అనేది జరుగుతుంది. అలాగే ఇక్కడ మనకి వచ్చేటప్పటికి మధ్యనాడి, అలాగే శుక్రుడికి సంబంధించిన భరణీ నక్షత్రానికి సంబంధించినప్పుడు కూడా మనం స్త్రీలింగంగా చెప్పడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇవి సహజంగా బేసిక్ కారకత్వాలుగా నక్షత్రాల గురించి మనం చెప్పుకునేటప్పుడు ఇలా వివరంగా చెప్పుకుంటాం. అయితే ఇప్పుడు ఈ గురువు ఈ శుక్ర నక్షత్రానికి సంబంధించిన దాంట్లో సంచారం చేయడం వల్ల అసలు ఎటువంటి ఫలితాలు ఉంటాయి ఈ యొక్క ద్వాదశ రాశుల వారికి అనే విషయాన్ని తెలుసుకుందాం. సింహరాశి వారికి కానీ చూసుకున్నప్పుడు ఈ సింహరాశి వాళ్ళకి ఈ యొక్క శుక్రుడు తృతీయ దశమాధిపతి. ఈ తృతీయ దశమాధిపతి అయిన శుక్రుడి యొక్క నక్షత్రంలో ఈ యొక్క గురువు సంచారం చేయడం, అది కూడా ఫిబ్రవరి మనకి 3వ తేదీ నుండి ఏప్రిల్ 17వ తారీఖు వరకు ఈయన సంచారం చేయడం అనేది జరుగుతోంది. అయితే ఇక్కడ మనకి ఈ యొక్క గురువు కానీ చూసుకున్నప్పుడు పంచమ అష్టమాధిపతి. ఈ పంచమ అష్టమాధిపతి అయిన గురువు
వీళ్ళకి అంటే ఈ యొక్క గురువు శుక్రుడి యొక్క నక్షత్రంలో సంచారం చేయడం ఏదైతే ఉందో అది వీళ్ళకి కొంత అనుకూలమైన ఫలితాలను ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎందుకంటే గురువు ఆల్రెడీ ఈ యొక్క సింహరాశిని వీక్షించడము, అలాగే వీళ్ళకి పంచమాధిపతి అవ్వడం వల్ల ఎవరైతే క్రియేటివిటీ రంగాల్లో ఉన్నారో, అలాగే కళాత్మకంగా ఏవైతే పనులు చేస్తారో, అంటే పెయింటింగ్ కావచ్చు, ఇలా ఉన్నవాళ్ళు ఎవరైతే ఉన్నారో కళలకు సంబంధించిన వాటిల్లో, వాటి వృత్తి ఉద్యోగాల్లో కావచ్చు, లేదా వాటికి సంబంధించిన ఏవైనా ఒక అకాడమీస్ అలాంటివి నడిపే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరికీ కూడా అనుకూలమైన ఫలితాలు ఉండడం అనేది జరుగుతుంది. అలాగే విద్యార్థులకి మంచి అవకాశాలు, మంచి కోర్సుల్లో జాయిన్ అవ్వడాలు, మంచి ఉత్తీర్ణత సాధించడాలు అనేవి ఎక్కువగా కనబడుతున్నాయి. ఎవరైతే ఈ యొక్క చదువు అయిపోయి బయటకు వచ్చారో విద్యార్థులు, వాళ్ళకు కూడా మంచి వృత్తిపరంగా మంచి అవకాశాలు లభించడం, కెరియర్ ఒక మంచి దారి వైపు వెళ్ళడం అనేది జరుగుతుంది. వృత్తి ఉద్యోగాల పరంగా కూడా మంచి అవకాశాలు ఉంటాయి. దూర ప్రయాణాలు చేస్తారు. అలాగే ధనవృద్ధి అనేది ఖచ్చితంగా ఉండబోతోంది. అలాగే ఎవరైతే ఈ యొక్క సింహరాశిలో ఉన్నారో, ఎందుకంటే ఇక్కడ సింహరాశికి చూసేటప్పుడు అధిపతి రవి. ఈ రవి సివిల్స్కి అలాంటి, అంటే పోలీస్ శాఖ ఇలాంటి వాటికి సంబంధించిన వాడు కాబట్టి ఇలాంటి వాటిల్లో ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళందరికీ అనుకూలము. అలాగే శుక్రుడికి సంబంధించిన వ్యాపారాలు ఎవరైతే సుగంధ ద్రవ్యాలు కావచ్చు, అలాగే వస్త్రాలంకార వస్తువులు కావచ్చు, ఇలాంటి వాటిలో ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది. అలాగే గురువు కూడా శుక్రుడికి సంబంధించింది. గురువు ఇక్కడ గురువు నక్షత్రం, ఈ యొక్క గురువే ఇంకొక గురు నక్షత్రంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి ఎవరైతే ఉపాధ్యాయులు కావచ్చు, ప్రొఫెసర్లు కావచ్చు, లేకపోతే ఎవరైనా పిహెచ్డీలు చేయాలనుకున్న వాళ్ళు కావచ్చు, వీళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది. అలాగే ముఖ్యంగా ఇక్కడ ఎవరైతే హైయర్ ఎడ్యుకేషన్ చదవాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా మంచి అవకాశాలు ఉంటున్నాయి. అలాగే నూతన పరిచయాలు లాభిస్తాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా కూడా మంచి అనుకూలత ఏర్పడడం అనేది ఖచ్చితంగా ఈ యొక్క సింహరాశి వాళ్ళకి ఈ సమయంలో జరగడం అనేది ఉంటుంది. కాబట్టి వీళ్ళు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి వీళ్ళు ప్రతి నిత్యము కూడా కనకదార స్తోత్రాన్ని పారాయణ చేయడం, అమ్మవారి యొక్క ఆరాధన చేసుకోవడం, అలాగే ఇక్కడ శుక్రవారము, మంగళవారము కుదిరితే ప్రతిరోజు, లేదా కనీసం శుక్రవారం, మంగళవారం అయినా సరే గడపకి, సింహద్వారం మనకి గడప ఉంటుంది కదా, ఆ గడపని శుభ్రంగా పసుపు, కుంకుమ, వరిపిండితో అలంకరించుకుని తెల్లటి పూలతో ఈ గడప లక్ష్మిని ఆరాధన చేయడము, అలాగే ప్రతిరోజు పొద్దున్న సాయంకాలం కూడా ఆవునేతితో దీపారాధన చేయడం, శుక్రవారం నియమాలు పాటించడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. అయితే ఇప్పుడు మనం ఈ యొక్క గురువు శుక్రుడి యొక్క నక్షత్రం మీద సంచారం చేయడం వల్ల ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అనేది మనం తెలుసుకున్నాం. అయితే ఇది కేవలం గోచార ప్రకారము ఆ యొక్క సమయంలో ఏదైతే నిడివి ఉందో, ఈ సమయం అంటే మనకి ఈ 72 రోజులు ఏదైతే సమయం ఉందో ఆ సమయంలో ఈయన సంచరించేటప్పుడు వచ్చే ఫలితాలు. అయితే మనం ప్రతిసారి చెప్పుకునేదే, ఇక్కడ ఒకవేళ వ్యక్తిగత జాతకంలో కూడా వీళ్ళకి గురువు అనుగ్రహము లేదా శుక్రుడి యొక్క బలము, ఈ యొక్క గురువు కూడా శుక్రుడి యొక్క నక్షత్రం మీద ఇదే సమయంలో వాళ్ళ జన్మ జాతకంలో కానీ ఉన్నట్టు అయితే వాళ్ళకి ఇంకా మరిన్ని మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. దీనితో పాటుగా వీళ్ళకి వ్యక్తిగత జాతకంలో వాళ్ళ వ్యక్తిగత జాతకాలు కూడా తప్పకుండా పరిశీలనలోకి తీసుకోవాలి. ఎందుకంటే గోచారంలో ఒక వివాహం అవుతుంది అని మనం అనుకున్నప్పుడు, లేదా ఒక శుభకార్యం జరుగుతుంది, అయితే వీళ్ళకి ఒక పాజిటివ్ రిజల్ట్ ఉంటుంది, లేకపోతే వీళ్ళకి ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులు వస్తున్నాయి అని మనం ఇప్పుడు ఏవైతే రాసుల వారీగా చెప్పుకుంటున్నామో వాటిల్లో కేవలం గోచార ఫలితాలతో మాత్రమే మనం చెప్పుకుంటున్నాం, వ్యక్తిగత జాతకాలు చెప్పుకోవడం లేదు. పూర్తిగా క్లారిటీ రావాలి అనుకుంటే మాత్రం తప్పనిసరిగా మనం వ్యక్తిగత జాతకాలనే పరిశీలనలోకి తీసుకోవాలి. అలాగే ఇక్కడ ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, ఇక్కడ గురు శుక్రులు ఇద్దరూ కూడా మనకి శుభ ఫలితాలను ఇచ్చేవాళ్లే. అయితే వాటి జాతకంలో, మన జన్మ జాతకంలో కావచ్చు, గోచారంలో కావచ్చు, వాటి ఉండే స్థితిని బట్టి, వీక్షణను బట్టి, అలాగే వాటికి ఏవైతే ఆ నిడివి గ్రహాల యొక్క డిగ్రీలు ఉంటాయో దాన్ని బట్టి
ఫలితాలు ఆ యొక్క రాసులు వాళ్ళు అంటే వ్యక్తిగతంగా ఏ రాశికి ఆ రాశి వాళ్ళు పొందడం అనేది ఉంటుంది అని మాత్రం తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలి. సర్వేజన సుఖినో భవంతు. లోకా సంస్థ సుఖినో భవంతు.